చికెన్ ఫ్రై తయారు చేసి చూపిస్తాను. ఎలా తయారు చేయాలో రండి చూద్దాం. చికెన్, గరం మసాలా, ఇది ఇంట్లో ఆడించుకున్న గరం మసాలా, పచ్చికారం, సాల్ట్, ఈ 3 వేసి చికెన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాము. మ్యాగ్నేట్ చేస్తాం దీన్ని. ఇప్పుడు కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే బేగా ఉల్లిపాయ మగ్గిపోద్ది ఫ్రెండ్స్. చిన్నది ఉప్పు వేసుకోండి, బేగా మగ్గనందుకి. చూసారు కదండి, అలా ఎగుతుంది ఉల్లిపాయ. బాగా ఎగితే రెడ్డిష్గా చాలా టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై. ఇలా బాగా ఎగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఇది ఉల్లిపాయలు దాంట్లో వేసేయాలి. దీని మీద మూత పెట్టేసుకుని వేస్తున్నాను. వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా అలా దగ్గరగా ఎగుతూ ఉంటాను, ఫ్రై అవుతుంది. మూత పెట్టేస్తున్నాను. చూసారు కదండి, ఇలా వాటర్ అనేది వస్తుంది చికెన్లోనే. ఆ వాటర్ అంతా మగ్గిపోవాలి. మూత పెట్టుకుంటే బేగా మగ్గిపోద్ది. వాటర్ అనేది దించింది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేయాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు వేయగానే ఆ స్మెల్ చూడండి ఎంత ఫ్రాగ్రెన్స్ వస్తుందో, చాలా బాగా వస్తుంది కరివేపాకు వేయగానే. ఇలా మ్యాగ్నేట్ చేయడం వలన ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది ముక్క అన్నది. ఇలా మ్యాగ్నేట్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పక్కన. ఆ చికెన్ ఫ్రైలో ఆయిల్ చూసారు కదా. ఇలా వేగింది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్కి వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసి చూసారా ఎంత బాగా వేగిందో చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ స్టిక్లో కూడా వేపుకోవచ్చు, కానీ ఈ ఇనుప కళాయిలో వేపినంత టేస్ట్ నాన్ స్టిక్లో రాదు. మీకు అంత బాగుంటుంది ఇనుప కళాయిలో వేపితే. ఇనుప కళాయిలో వేపితే అంత బాగుంటుంది. నాన్ స్టిక్లో ఇలాగా డీప్గా ఇంత ఆయిల్ బయటకు వచ్చినట్టు రాదు మీకు. ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారా ఎంత బాగా వేగిందో ఈ చికెన్ ఫ్రై అనేది. అడుగు కూడా ఉంటుంది ఇనుప కళాయిలో వేపితే. చాలా టేస్టీగా ఉంటుందండి ఇనుప కళాయిలోని. నాన్ స్టిక్ అయితే ఇంత టేస్ట్ రాదు మీకు. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా ఆపేస్తున్నాను. ఆపేసి మూత పెట్టేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫినిష్ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇంకా ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వంటలు తినాలంటే కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి, నేను తయారు చేసి చూపిస్తాను.